सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म श्रीहरये नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। विजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतपितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णकुटकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशं कमत्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वरदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। चेत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजानेति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः बालपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो भविष्यामि विशतां सर्वरक्षतां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटपुटां परत्रासत्राणस्फटिकघटिका पुस्तककलां सपर्णत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः కిష్కింధాకాండము 30వ సర్గము. శరత్కాలమునందలి ప్రకృతి శోభలను గాంచుచు శ్రీరాముడు విరహ వేదనకు లోనగుట, లక్ష్మణుడు అన్నను ఓదార్చుట. శరత్కాలము వచ్చినను సుగ్రీవుడు సీతాన్వేషణకు పూనుకొనలేదని భావించి శ్రీరాముడు అతనిపై కుపితుడగుట, కిష్కింధకు వెళ్ళి సుగ్రీవునకు కర్తవ్యమును గుర్తు చేయమని లక్ష్మణునితో నుడుగుట. గుహాం ప్రవిష్టే సుగ్రీవే విముక్తే గగనే ఘనైః వర్షరాత్రో శితో రామః కామశోకాభిపీడితః పాండురం గగనం దృష్ట్వా విమలం చంద్రమండలం శారదీం రజనీం చైవ దృష్ట్వా జ్యోత్స్నానులేపనాం కామవృత్తం చ సుగ్రీవం నష్టాం చ జనకాత్మజాం బుద్ధ్వా కాలం అతీతం చ ముమోహ పరమాతురః. సేనాపతి అయిన నీలునకు ఆజ్ఞలను ఇచ్చిన పిమ్మట సుగ్రీవుడు కిష్కింధలో ప్రవేశించెను. వర్షరాత్రులను ప్రస్రవణగిరిపై గడిపిన శ్రీరాముడు మేఘములు తొలగిపోవుటచే నిర్మలముగానున్న ఆకాశమును చూచి సీతాదేవి ఎడబాటునకు మిక్కిలి శోకపీడితుడయ్యను. క్రమముగా స్వచ్ఛముగానున్న గగనమును, ప్రసన్నముగా ఉన్న చంద్రమండలమును, పండు వెన్నెల విరబూసిన శరద్రాత్రులను గాంచి ఆ ప్రభువు సీతాదేవి కొరకై ఇంకనూ వ్యాకులుడయ్యను. సుగ్రీవుడు భోగలాలసుడై ఉన్నాడు. ఇంతవరకును జానకి జాడయే తెలియదయ్యను. రావణునిపై దండ ఎత్తుటకు సమయము మించిపోవుచున్నది అని తలపోయుచు ఆ రాఘవుడు ఇంకనూ శోకమగ్నుడాయను. సతు సంజ్ఞాముపాగమ్య ముహూర్తాన్ మతిమాన్ పునః మనస్తామపి వైదేహీం చింతయామాస రాఘవః. ఆసీనః పర్వతస్యాగ్రే హేమధాతు విభూషితే శారదం గగనం దృష్టా జగామ మనసా ప్రియాం దృష్ట్వా చ విమలం వ్యోమ గత విద్యుద్వలాహకాం సారసారవ సంఘుష్టం విలలాపార్తయా గిరా. ఒక ముహూర్త కాలం అనగా 2 గడియల తరువాత శ్రీరాముడు స్పృహలోనికి వచ్చెను. పిదప ప్రజ్ఞాశాలి తన మనస్సులో మెదలుచున్న సీతాదేవిని గూర్చి చింతింపసాగెను. అనంతరము బంగారు వన్నెగల ధాతువులతో ఒప్పుచున్న పర్వత పైభాగమున ఆ ప్రభువు ఆసీనుడయ్యను. పిమ్మట ఆ స్వామి శరత్కాలమునందలి ఆకాశమును చూచి తన ప్రేమ పెన్నిధి అయిన సీతాదేవిని స్మరింపసాగెను. మెరుపులు మేఘములు లేకపోవుటచే నిర్మలముగా ఉన్నదియు బెగ్గురు పిట్టల కలరవములతో నిండినదియు అగు ఆకాశమును చూచి ఆర్తస్వరముతో ఇట్లు విలపించెను.
సారసార వసన్నాదై సారసార వనాదిని యాశ్రమే రమతే బాలాసాధ్యమే రమతే కథం పుష్పితాంశ్చ సనాన్ దృష్ట్వా కాంచనానివ నిర్మలాన్ కథం సా రమతే బాల పశ్యంతి మాం అపశ్యతి. సారస పక్షుల వలె మధురస్వరము గల సీత నా ఆశ్రమమునందు ఆ పక్షులతో సంభాషించుచు వినోదించుచుండెడిది. ఇప్పుడు ఆ బేల తన మనస్సును ఎట్లు ఆహ్లాదపరుచుకొనుచున్నదో ఏమో. బంగారు వన్నగల స్వచ్ఛమైన పువ్వులతో నిండిన వేగిస చెట్లను దర్శించి నాకై పరికించి చూచుచుండెడి సీత ఈ సమయమున నేను కనపడకుండుటచే ఎంతగా దిగులు పడుచున్నదో గదా. యా పురా కలహంసానాం స్వరేణ కలభాషిని బుధ్యతే చారు సర్వాంగి సాధ్యమే బుధ్యతే కథం నిస్వనం చక్రవాకానాం నిసమ్య సహచారిణాం పొండరీక విశాలాక్షి కథమేషా భవిష్యతి. సర్వాంగ సుందరి మధురముగా భాషించున్నది అయిన సీతాదేవి పూర్వము వినసంపైన కలహంసల రవములకు మేల్కొనుచుండెడిది. ఇప్పుడు నా ప్రాణేశ్వరి ఎట్లు మేల్కొనుచున్నదో గదా. కమలముల వలె విశాలములైన నేత్రములు కలదియు నా ఎడబాటుకు లోనైనదియు అగు సీత తన ప్రక్కన సంచరించడి చక్రవాకముల ధ్వనులను విని ఎట్లు ఊర్చుకొనుచున్నదో గదా. సరాంసి సరితో వాపి కాననాని వనాని చ తాం వినా మృగసాభాక్షీం చరన్ నాజ్య సుఖం లభే. సరస్సులు, నదీ తీరములు, దిగుడు బావులు, అరణ్యములు, ఉద్యానవనములు మొదలగు రమ్య ప్రదేశములలో నేను సంచరించుచున్నను. అందమైన కన్నులు గల ఆ సీత తోడుగా లేకుండాచే నాకు సుఖము శూన్యమైనది. అపితాం మద్వియోగాచ్చ సౌకు మార్యాచ్చ భామిని న దూరం పీడయేత్ కామః శరద్గుణ నిరంతరః. సీతాదేవి సహజముగానే సుకుమారి, కోమలమైన శరీరము, మెత్తని మనస్సు గలది. పైగా ప్రస్తుతము నా ఎడబాటునకు లోనైనది. అట్టి జానకిని శరత్కాల గుణములను ఎడబాటుకు లోనై ఉన్న ప్రేయసీ ప్రియులను బాధించు లక్షణములను కలిగి ఉన్న మన్మధుడు చిరకాలము పీడింపడు గదా. ఏవమాది నరశ్రేష్టో విలలాప నృపాత్మజ విహంగ ఇవ సారంగ సలిలం త్రిదశేశ్వరాత్. రాజకుమారుడు నరశ్రేష్ఠుడు అయిన శ్రీరాముడు ఈ విధముగా వేదన పడుచు వర్ష జల బిందువులకై ఆరాటముతో ఎదురు చూచడి చాతకము వలె సీతాదేవి కొరకు పరితపింపసాగెను. తతశ్చంచూర్య రమ్యేషు ఫలార్థి గిరిసానుషు దదర్శ పర్యుపావృత్తో లక్ష్మీమాన్ లక్ష్మణోగ్రజం తం చింతయా దుస్సహయా పరీతం విసంగ్నమేకం విజనే మనస్వి భ్రాతుర్విషాదాత్ పరితాపదీనః సమీక్ష సౌమిత్రి రువాచ రామం. శుభలక్షణములు గల లక్ష్మణుడు రమ్యములైన పర్వత ప్రాంతములలో ఫలముల కొరకై అంతటను సంచరించి తిరిగి వచ్చిన వాడై అన్నను చూచెను. అప్పుడు శుతిమెత్తని మనస్సు వాడైన శ్రీరాముడు అంతులేని చింతకులోనై నిర్జన ప్రదేశమున ఒంటరిగా పరాకున కూర్చొని ఉండెను. అన్న యొక్క విషాద స్థితిని చూచి లక్ష్మణుడు ఎంతయూ నొచ్చుకొని ఆయనతో ఇట్లనెను. కిమార్య కామస్య వసంగతేన కిమాత్మ పౌరుష్య పరాభవేన అయం సదా సంహ్రియతే సమాధి కిమత్ర యోగేన నివర్తితేన. అన్న, పరాక్రమమును విస్మరించి అనగా పురుష ప్రయత్నమును మాని ఈ విధముగా కామ పరతంత్రుడవగుట వలన ఏమి ప్రయోజనము? దీని వలన చిత్తస్థైర్యము దెబ్బతినును. అందువలన లాభమేమి? ఇట్టి స్థితిలో మనస్సును చిక్కబట్టుకొన్నచో ఈ చింత దూరమగును. క్రియాభియోగం మనసః ప్రసాదం సమాధి యోగానుగతం చ కాలం సహాయ సామర్థ్య మదీన సత్వ స్వకర్మ హేతుం చ కురుష్వ హేతుం. అన్నా, దైన్యమును వీడుము, కార్య సాధనకు పూనుకొనుము, మనస్సును ప్రసన్నము గావింపుము. ఇప్పుడు చిత్తస్థైర్యమును వహింపుము. సుగ్రీవుడు మొదలగు సహాయకుల యొక్క సామర్థ్యమును ఉపయోగించుకొనుము. కార్యసిద్ధికి తోడ్పడు విధమును అవలంబింపుము. నా జానకి మానవ వంశనాథ త్వయా సనాథ సులభా పరేణ న చాగ్ని చూడాం జ్వలితాం ఉపేత్య న దహ్యతే వీర వరార్హ కర్చిత్. ఓ నరోత్తమ, శత్రువులు ఎంతటి వారైనను నీ ధర్మపత్ని అయిన సీతాదేవిని సమీపింపజాలరు. ఓ మహావీర, ఉవ్వెత్తుగా ప్రజ్వలించుచున్న అగ్నిశిఖలను సమీపించినచో ఆ మంటలకు దగ్ధము కాక ఎవ్వడు మిగులును. సలక్షణం లక్ష్మణ ప్రదృశ్యం స్వభావజం వాక్యమువాచ రామః హితం చ పద్యం చ నయప్రసక్తం ససామ ధర్మార్థ సమాహితం చ నిస్సంశయం కార్యమవేక్షితవ్యం క్రియా విశేషో హ్యనువర్తితవ్యః నను ప్రవృత్తస్య దురాసదస్య కుమార కార్యస్య ఫలం న చింత్యం.
అంతటా శుభలక్షణ సంపన్నుడును అజేయుడు అయిన లక్ష్మణుడితో శ్రీరాముడు తన స్వభావమునకు అనుగుణముగా ఇట్లు నుడివెను. నాయన, నీవు పలికిన మాటలు ఇప్పుడేగాక మున్ముందు కూడా హితమును గూర్చునవి, రాజనీతి యుక్తములైనవి, అవి ఊరటను కలిగించునవి, ధర్మార్థ సహితమైనవి. ఇప్పుడు మనము సీతాన్వేషణ కార్యక్రమమునకు సర్వసన్నద్ధులము కావలెను. ఆ కార్యమును సాధించుటకై ఉత్సాహముతో పట్టుదలతో ప్రయత్నింపవలెను. ఆ కార్యము కష్టసాధ్యమే అయినను దానిని గూర్చి ముందే ఆలోచింపరాదా? తప్పక ఆలోచింపదగును. అదా పద్మ పలాసాక్షిం మైథిలీం అనుచింతయన్ ఉవాచ లక్ష్మణం రామో ముఖేన పరిశుష్యత. పిమ్మట తామర రేకుల వంటి విశాలమైన నేత్రములు గల సీతాదేవిని గూర్చి ఆలోచించుతూ శ్రీరాముడు దిగులు చెందిన ముఖము గలవాడై లక్ష్మణుడితో ఇట్లు వచించెను. తర్పయిత్వా సహస్రాక్షః సలిలేన వసుంధరాం నిర్వర్తయిత్వా సస్యాని కృతకర్మ వ్యవస్థితః స్నిగ్ధ గంభీర నిర్ఘోషాః శైలద్రుమ పురోగమాః విసృజ్య సలిలం మేఘాః పరిశ్రాంతా నృపాత్మజా నీలోత్పల దళశ్యామాః శ్యామీకృత్వా దిశో దశ విమదా ఇవ మాతంగాః శాంతవేగాః పయోధరాః. దేవేంద్రుడు అనువుగా వర్షములను కురిపించి భూమిని సస్యశ్యామలమనర్చి కృతకృత్యుడయ్యను. వర్షాకాలము పూర్తి అయ్యను. రాజకుమార, మేఘములు మిగుల గంభీరముగా గర్జించుచు పర్వతముల మీదను వృక్షముల పైనను నగరముల మీదను సంచరించుచు బాగుగా వర్షించి సేద తీర్చు కొనుచున్నవి. ఇంతవరకును నల్లగలువల రేకుల వలె శ్యామవర్ణము కలిగి ఉన్న మేఘములు బాగుగా వర్షించుట ద్వారా దిక్కులను అన్నింటినీ నల్లబరిచి అనగా సమస్త భూమిని పైరు పంటలతో నింపి మదరహితములైన ఏనుగుల వలె ప్రశాంతముగా సాగిపోవుచున్నవి. జలగర్భ మహావేగాః కుటజార్జున గంధినః చరిత్వా విరతాః సౌమ్య వృష్టివాతాః సముద్యతాః. ఓ సౌమ్య, జలములతో ఉప్పుచు బొండు మల్లెల పరిమళములను అర్జున పుష్పముల సువాసనలను వెదజల్లుచు మహావేగముతో విజృంభించుచు సంచరించిన వానగాలులు ఇప్పుడు శాంతించి ఉన్నవి. ఘనానాం వారణానాం చ మయూరానాం చ లక్ష్మణ నాదః ప్రశ్రవణానాం చ ప్రశాంతః సహసానఘ. లక్ష్మణ, ఇంతవరకును హోరెత్తించిన మేఘముల గర్జనలు, ఏనుగుల ఘీంకారములు, నెమల్ల క్రేంకారములు, సెలయేళ్ల గలగలలు చప్పున సద్దుమణిగినవి. అభివృష్ట మహామేఘై నిర్మలాశ్చిత్రసానవః అనులిప్తా ఇవాభాంతి గిరయశ్చిత్ర దీప్తిభిః. చిత్ర విచిత్రములైన రంగుల సానువులతో విలసిల్లుచున్న పర్వతములు, మేఘములు బాగుగా వర్షించుటచే మలినములు తొలగి నిర్మలములై చిత్రమైన కాంతులతో వెలుగొందుచున్నవి. దర్శయంతి శరన్నజ్జః పులినాని శనైః నవసంగమ సవ్రీవాడ జఘానానీవ యోషితః. నవసంగమ వేళయందు బిడియపడుచున్న స్త్రీలు తమ జగళముల వలె ప్రవాహములు తగ్గిపోవుటచే నదులు తమ ఇసుక తిన్నెలను తిన్నగా ప్రదర్శించుచున్నవి. శాఖాసు సప్తచ్చద పాదపానాం ప్రభాసు తారార్క నిశాకరాణాం లీలాసు చైవోత్తమ వారణానాం శ్రియం విభజ్యాద్య శరత్ ప్రవృత్త. ఇదిగో, శరత్కాలము తన శోభలను ఏడాకుల పొన్నవృక్షముల కొమ్మల మీదను సూర్యచంద్ర నక్షత్రముల కాంతులపైనను శ్రేష్టమైన ఏనుగుల లీలా విలాసముల యందును ప్రసరింపజేయుచు రానే వచ్చినది. శరత్కాలమునందు ఏడాకుల పొన్న చెట్ల కొమ్మలు చక్కగా రాజిల్లుచున్నవి. నక్షత్రముల మిలమిలలు, సూర్యుని కాంతులు, చంద్రుని యొక్క వెన్నెలలు హాయిని గొల్పుచున్నవి. శ్రేష్టములకు గజముల యొక్క లీలా విలాసములు చూడముచ్చట గొలుపుచున్నవి. సంప్రత్య నేకాశ్రయ చిత్ర శోభ లక్ష్మీ శరత్కాల గుణోపనీత సూర్యాగ్రహ స్తప్రతి బోధితేషు పద్మాకరేష్వభ్యధికం విభాతి. ఇప్పుడు బాగుగా విప్పుకొనిన చిత్ర విచిత్రములకు పలు రంగుల పుష్పములతో వైభవోపేతమైన శరత్కాల శోభలు అంతటను వెళ్లి విరియుచున్నవి. అందున ఉదయభానుని యొక్క కిరణముల స్పర్శతో సరస్సులలో చక్కగా వికసించిన కమలముల కాంతులు ఇంకనూ కనువిందుగావించుచున్నవి. సప్తచ్చదానాం కుసుమోపగంధి షట్పాద బృందైరనుగీయమానాః మత్తద్విపానాం పవనోనుసారి దర్పం వనేష్వభ్యధికం కరోతి. ఈ శరత్కాల వాయువులు ఏడాకుల
పొన్నపూల సువాసనలతో ఉప్పుచు అవిచ్ఛిన్నముగా వీచుచున్నవి. తుమ్మెదల గుంపులు వాటి యొక్క గుణములను గానము చేయుచున్నవి. అవి వనములలోని మదపుటేనుగుల దర్పమును అధికము చేయుచున్నవి. అభ్యాగతైశ్చారు విశాలపక్షైః సరహా ప్రియైః పద్మరజోవకీర్ణైః మహానదీనాం పులినోపయాతైః క్రీడంతి హంసాః సహచక్రవాకైః. హంసలు చక్రవాకములు జంటలు జంటలుగా వచ్చుచున్నవి. అవి మిక్కిలి సంతోషముతో రెక్కలను విప్పుకొని ఉన్నవి. సరస్సులపై వాటికి మక్కువ ఎక్కువ. అట్టి హంసలు చక్రవాకములు శరత్కాల ప్రభావమున వైరములను మాని ఇచటి మహానదుల ఇసుక తిన్నెలపై కలిసిమెలసి విహరించుచున్నవి. మద ప్రగర్భేషు చ వారణేషు గవాం సమూహేషు చ దర్పితేషు ప్రసన్న తోయాసు చ నిమ్నగాసు విభాతి లక్ష్మీర్ బహుదా విభక్త. బాగుగా మత్తిల్లియున్న ఏనుగుల ఎందును దర్పముతోనున్న వృషభముల సమూహముల ఎందును స్వచ్ఛములైన జలములతో ప్రవహించుచున్న నదుల ఎందును శరత్కాల వైభవములు ఎంతయు ప్రతిఫలించుచున్నవి. నభః సమీక్ష్యాం బుధరై విముక్త బర్హాభరణ వనేషు ప్రియా స్వసక్త వినివృత్త శోభ గతోత్సవ ధ్యాన పరామయూరాః. ఆకాశమున మబ్బులు కనబడకపోవుటచే అడవిలోని నెమళ్ళు తమకు శోభను గూర్చడి పింఛములను ముడుచుకొనినవి. అవి తమ ప్రియురాండ్రపై ఆసక్తిని వీడి నిస్తేజములైనవి, సంతోషరహితములై ధ్యాన మగ్నములైనట్లున్నవి. మనోజ్ఞ గంధైః ప్రేకైరనల్పైః పుష్పాతిభారా వనతాగ్రశాఖైః సువర్ణ గౌరైర్నయనాభిరామైః ఉజ్జ్యోతితానీవ వనంతరాణి. ఇచ్చట చక్కగా వికసించిన పూల బరువుచే ఉంగిన కొమ్మలు గల మంకెన చెట్లు విరివిగా ఉన్నవి. అవి ఇంపైన పరిమళములను వెదజల్లుచున్నవి. పచ్చని బంగారు వన్నెతో కన్నులకు ఇంపు గొలుపుచున్నవి. అట్టి మంకెన వృక్షములతో నిండిన ఈ వనమధ్య ప్రదేశములన్నీనూ కలకలలాడుచున్నవి. ప్రియాన్వితానాం నళినీ ప్రియానాం వనే రతానాం కుసుమోత్థతానాం మదోత్కటానాం మదలాలసానాం గజోత్తమానాం గతయోజ్యమందాః. ఈ వన గజేంద్రములు ఆడు ఏనుగులతో కూడి ఉన్నవి. వీటికి సరస్సులనిన పరమ ప్రీతి. వనముల యందు సంచరించుటలో ఆసక్తి గలవి. ఏడాకుల పొన్నపూల వాసనలకు మత్తిల్లి ఉన్నవి. గండస్థలము నుండి మదజలములను స్రవింపజేయుచున్నవి. మత్తిల్లి భోగలాలసతో నున్నవి. అందువలన మదపుటేనుగులన్నీను మందగమనముతో సాగిపోవుచున్నవి. వ్యభ్రం నభః శస్త్ర విధౌత వర్ణం కృశ ప్రవాహాని నదీ జలాని కల్హార సీతాః పవనాః ప్రవాంతి తమో విముక్తాశ్చ దిశ ప్రకాశాః. మేఘములు తొలగిపోవుటచే ఆకాశము స్వచ్ఛమైన శస్త్రము వలె విరాజిల్లుచున్నది. నీరు తగ్గిపోవుటచే నదులు సన్నగా ప్రవహించుచున్నవి. ఎర్రదామరల మీదుగా ఉంచుచుండచే వాయువులు చల్లగా వీచుచున్నవి. చీకట్లు తొలగిపోవుటచే దిక్కులన్నీనూ చక్కగా ప్రకాశించుచున్నవి. సూర్య తపక్రామణ నష్టపంక భూమిశ్చిరోద్ఘాటిత సాంద్రరేణుః అన్యోన్య వైరామర్షాయుతానాం ఉద్యోగ కాలోజ్య నరాధిపానాం. సూర్యకిరణముల వేడిచే బురద ప్రదేశములు ఎండిపోయినవి. వర్షాకాలము ముగియట వలన కొద్దిగా రేగిన దుమ్ములు దట్టముగా అలుముకొని ఉన్నవి. ఈ శరత్కాలము పరస్పర వైరములతో అసూయలతో ఉన్న నరేంద్రులకు జైత్రయాత్రలకై అనువుగా ఉన్నది. శరద్గుణాప్యాయిత రూపశోభాః ప్రహర్షితాః పాంసు సముక్షితాంగాః మదోత్కటాః సంప్రతి యుద్ధలుబ్ధా వృషాగవాం మధ్యగతా నదంతి. ఇచ్చటి వృషభములు శరత్కాల వైభవములచే ప్రియమును గొల్పడి శరీర శోభలు కలిగి ఉన్నవి. సంతోషముతో పొంగిపోవుచున్నవి. అవి కొమ్ములతో చిమ్ముట వలన పైకిగిరిన దుమ్ములు వాటి శరీరములపై వ్యాపించి ఉన్నవి. ఇప్పుడు అవి మిక్కిలి మదించి పోరాడుటకు ఆరాటపడుచున్నవి. ఆ వృషభములు ఆవుల గుంపుల మధ్య చేరి రంకెలు వేయుచున్నవి. స మన్మథం తీవ్ర గతానురాగాః కులాన్విత మందగతిం కరిణ్యః మదాన్వితం సంపరివార్య యాంతం వనేషు భర్త రమణుప్రయాంతి. వనములలోని ఆడు ఏనుగులు భర్తపై తీవ్రమైన ప్రేమానురాగములు గలవై తోడి ఆడు ఏనుగులతో కలిసి కామావేశముతో బాగుగా మదించి మందగమనముతో వెళ్ళుచున్న మగ ఏనుగు చుట్టూను చేరి దానిని అనుసరించి నడుచుచున్నవి. త్యక్వా వరణ్యాత్మ విభూషణాని బర్హాని తిరోపగత నదీనాం నిర్భత్సమానా ఇవ సారసౌఘైః ప్రయాంతి దీనా విమదా మయూరాః. నెమళ్ళు తమకు అందమును గూర్చడి అలంకారములైన పింఛములను త్యజించి నదీ తీరముల యందు చేరినవై హంసల గుంపులచే భయపెట్టబడుచున్నవా అనున్నట్లు దీనములై నిరుత్సాహముతో గబగబా నడుచుచున్నవి.
విత్రాస్య కారండవ చక్రవాకాన్ మహారవైర్భిన్న కటా గజేంద్రాః సరస్సు బద్ధాంబుజ భూషణేషు విక్షోభ్య జలం పిబంతి. గండస్థలముల నుండి మదజలములు కారుచున్న గజేంద్రములు పెద్ద పెద్ద ఘీంకారములతో కన్నెలేడి పిట్టలకును చక్రవాకములకును భీతిని గూర్చుచు అందమైన కమలములతో అలరారుచున్న సరస్సులలోని జలములను అటూనిటూ కదల్చుచు తమ దాహమును తీర్చుకొనుచున్నవి. వ్యపేత పంకాసు సవాలుకాసు ప్రసన్న తోయాసు సగోకులాసు ససారసార భవినాదితాసు నదీషు హృష్ట నిపతంతి హంసాః. ఈ శరత్కాలమున నదులు బురదలు తొలగి నిర్మల జలములతో రమణీయముగా ఉన్నవి. వాటి తీరముల యందరి ఇసుక తిన్నెలపై గోవులు హాయిగా సంచరించుచున్నవి. అవి సారస పక్షుల కలరవములచే ప్రతిధ్వనించుచున్నవి. అట్టి నదీ జలములలో హంసలు సంతోషముతో త్రుళ్ళింతలాడుచున్నవి. నదీగణ ప్రస్రవణోదకానాం అతి ప్రవృద్ధ నిలబర్హినానాం ప్లవంగమానాం చ గతోత్సవానాం ధృతం రవాహ సంప్రతి సంప్రణష్టాః. నదీ ప్రవాహముల ఘోషలు, మేఘముల గర్జనలు, సెలయేళ్ల గలగలలు, గాలుల విజృంభణలు, నెమళ్ల క్రేంకారములు, ఉత్సాహములు తొలగిన మండూకముల బెకబెకలు చప్పున పూర్తిగా శాంతించినవి. అనేక వర్ణాః సువినష్టకాయ నవోదితేష్వంబుదరేషు నష్టాః క్షుధార్దితా ఘోర విషాభిలేభ్యః చిరోషితా విప్రసరంతి సర్పాః. వానలు జోరుగా పడుచున్నప్పుడు భయంకరమైన విషసర్పములు పుట్టలలో దూరి చాలా కాలము అచటనే ఉన్నవి. తగినంత ఆహారము లేకపోవటచే ఆకలితో నకనకలాడుచు అవి బక్క చిక్కి ఉన్నవి. వర్షములు ఆగిపోవుటచే ఆ రంగురంగుల పాములన్నీను బిలములలో నుండి బయటికి వచ్చుచున్నవి. చంచంద్ర కరస్పర్శ హర్షోన్మీలిత తారక అహో రాఘవతీ సంధ్య జహాతి స్వయమంబరం. రాత్రి శశాంకోదిత సౌమ్యవక్త్ర. సంధ్యా సమయమున ఎరుపు రంగును నింపుకున్నది. అప్పుడు మిక్కిలి శోభలను చిందించడి చంద్రకిరణముల స్పర్శ చేత కలిగిన సంతోష కారణముగా ఆకాశమున తారకలు మిలమిలలాడుచున్నవి. ఆ సంధ్య స్వయముగా అంబరమును వీడుచున్నది. అహో ఏం ఆశ్చర్యము! అనురాగవతి అయిన సంధ్య అయినడి నాయిక తన ప్రియుని కరస్పర్శ వలన పరవశించినదై అరమోడ్పు కన్నులతో ఉప్పుచున్నది. ఆ పారవస్యములో ఆమె స్వయముగా అంబరములను త్యజించుచున్నది. రాత్రి శశాంకోదిత సౌమ్యవక్త్ర తారా గణోన్మీలిత చారునేత్ర జ్యోత్స్నాం సుఖ ప్రావరణా విభాతి నారీవ శుక్లాం సుఖ సంవృతాంగి. ఉదయించిన చంద్రబింబము అనడి ఆహ్లాదకరమైన ముఖము గలదియు, మెరయుచున్న నక్షత్రములని ఉన్మీలిత నేత్రములు గలదియు, పండు వెన్నెలాయనడి వస్త్రములను ధరించినది ఒక రాత్రి మనోహర ముఖముతో అరమోడ్పు కన్నులతో భాసిల్లుచు తెల్ల చీర కట్టుకొనిన తరుణి వలె విరాజిల్లుచున్నది. విపక్వశాలి ప్రసవాని భుక్త్వా ప్రహర్షిత సారస చారు పంక్తి నభః సమాక్రామతి శీఘ్రవేగ వాతావధూత ఘృతితేవ మాల. బాగుగా పక్వముకు వచ్చిన వరిగింజలను తిని ఆనందించుచు వేగముగా సాగిపోవచ్చున చక్కని బెగ్గురు పిట్టల పంక్తి గాలి తాకిడికి పైకి ఎగిరిన పూలమాల వలె ఆకాశమున వ్యాపించుచున్నది. సుప్తైక హంసం కుముదైరుపేతం మహాహ్రదస్థం సలిలం విభాతి ఘనైర్విముక్తం నిశిపూర్ణ చంద్రం తారాగణ కీర్ణమివాంతరిక్షం. గాఢ నిద్రలో మునిగి ఉన్న హంసలతో విలసిల్లుచు కలువలతో విరాజిల్లుచు చూడముచ్చటగానున్న మహాసరస్సులోని నీరు మేఘములు తొలగి రాత్రివేళ నిండు చంద్రునితో తారకల తలతలలతో ఆహ్లాదకరముగానున్న అంతరిక్షము వలె భాసిల్లుచున్నది. ప్రకీర్ణ హంసాకుల మేఖలానాం ప్రబుద్ధ పద్మోత్పల మాలినీనాం వ్యాప్యుత్తమానాం అధికాద్య లక్ష్మీ వరాంగనానామివ భూషితానాం. చుట్టూను వ్యాపించి తలుకులీనుచున్న హంసలనడి వడ్డానములతో ఉప్పుచు చక్కగా వికసించిన పద్మముల మాలికలతో కలువల హారములతో అలరారుచున్న దిగుడు బావులు మేలైన వస్త్రాభరణములను ధరించిన తరుణీమణుల వలె శోభిల్లుచున్నవి. వేణుస్వన వ్యజ్జిత తూర్యమిశ్ర ప్రత్యూష కాలనిల సంప్రవృద్ధ సమ్మూర్ఛితో గర్గర గో వృషాణం అన్యోన్య మాపూరయతీవ శబ్ద. పిల్లన గ్రోవిచే పలికించబడిన తూర్య గీత వాద్యముల నాదములు
ప్రాతకాలమునందు వీచుచున్న వాయువులచే అంతటను వ్యాప్తములగుచున్నవి. ప్రభాత వేళ పిడుగు చిలుకుట వలన కలిగిడి చప్పుళ్ళు, దూడల కొరకై ఆరాటపడుచున్న గోవుల అంబారవములు, కామ పరవశములై ఉన్న వృషభముల రంకెలు ఒకదానినొకటి మించి ప్రవర్తిల్లుచున్నవి. నవైర్నదీనాం కుసుమప్రభాసై వ్యాధూయమానైర్ మృదు మారుతేన ధౌతామలక్షౌ మపట ప్రకాశై కులాని కాశైరుపశోభితాని. నదీ తీరముల యందు క్రొత్తగా మొలచి బాగుగా పెరిగిన రెల్లుగడ్డి పిల్లవాయువులకు అటూనిటూ కదులుచున్నది. అది పూలకాంతులను విరజిమ్ముచు ఉతికి ఆరివేయబడిన స్వచ్ఛములైన తెల్లని పట్టు వస్త్రముల శోభలతో విరాజిల్లుచున్నది. వన ప్రచండ మధుపాన సౌండా ప్రియాన్వితా షట్చరణా ప్రహృష్టా వనేషు మత్తా పవనానుయాత్ర కుర్వంతి పద్మాసన రేణుగౌరా. తుమ్మెదలు వనములలో స్వేచ్ఛగా సంచరించుచున్నవి. బాగుగా పూదేనలను గ్రోలి సంతోషముతో పరవశించి ఉన్నవి. అవి పద్మముల యొక్క వేగిస పూల యొక్క పుప్పొడుల ప్రభావముచే పసుపు వన్నెలతో ఉప్పుచున్నవి. అవి గాలిలో కలసి వచ్చుచున్న పరిమళములను ఆశించుచు ప్రియురాన్లతో గుడి ఆ వాయువులను అనుసరించుచున్నవి. జలం ప్రసన్నం కుముదం ప్రభాసం క్రౌంచస్వనః శాలివనం విపక్వం మృదుశ్చ వాయుర్విమలశ్చ చంద్రః సంసంతి వర్ష వ్యపనీత కాలం. శరత్కాలము యొక్క రాకతో జలములు నిర్మలములైనవి, కలువలు చక్కగా వికసించినవి, క్రౌంచ పక్షులు మధురముగా కూయిచున్నవి, చంద్రుడు పండు వెన్నెలలను ప్రసరింపజేయుచున్నాడు. ఇవి అన్నీను శరత్కాల వైభవమును చాటుచున్నవి. మీనోపసందర్శిత మేఖలానాం నదీవధూనాం గతయోజ్యమందాః కాంతోపభుక్తాలసకామినీనాం ప్రభాతకాలేష్వివ కామినీనాం. ప్రాతకాలమున ఒడ్డునకు చేరిన చేపలనెడు వడ్డాణములతో ఒప్పుచున్న నదీవధువుల మందగమనములు రాత్రివేళ పతులతో హాయిగా సుఖించి అలిసిపోయి ఉదయమున లేచి వచ్చుచున్న స్త్రీల మందగతుల వలె ఒప్పుచున్నవి. సచక్రవాకాని సశైవలాని కాశైర్దుకూలైరివ సంవృతాని సపత్రలేఖాని సరోచనాని వధూముఖానివ నదీముఖాని. చక్రవాక పక్షులతో ఒప్పుచు నాచు తీగలతో విలసిల్లుచు రెల్లుగడ్డి అనడి పట్టు వస్త్రములచే ఆవృతములైన నదుల ముఖములు పత్రరేఖలతో అనగా చెక్కిళ్లపై అలంకరించుకుని చిత్రములతో కూడి గోరోచనమును అలుముకొని మేలి ముసుగులను కప్పుకొనిన వనితల ముఖము వలె అలరారుచున్నవి. ప్రఫుల్ల బాణాసన చిత్రితేషు ప్రహృష్ట షట్పాద నికూజితేషు గృహీత చాపోద్యత చండదండః ప్రచండ చారోజ్య వనేషు కామః. ఈ శరత్కాలమున వనములు అన్నీను చక్కగా వికసించి గోరంట మొక్కల తోడను వేగిస చెట్ల తోడను చిత్ర విచిత్రముగా విలసిల్లుచున్నవి. తుమ్మెదలు సంతోషముతో జుంకారములు చేయుచున్నవి. ఇట్టి వనముల యందు మన్మధుడు తన ధనుస్సునందు తీవ్రములైన పుష్పబాణములను సంధించి విరహములోనున్న జంటలపై దాడి చేయుచు ప్రచండ వేగముతో సంచరించుచున్నాడు. లోకం సువృష్ట్య పరితోషయిత్వా నదీస్తటాకాని చ పూరయిత్వా నిష్పన్న సస్యాం వసుదాం చ కృత్వా త్యక్వా నభస్తోయధారా ప్రనష్టాః. మేఘములు పుష్కలములైన వానలతో లోకమునకు సంతోషమును గూర్చినవి. నదులను తటాకములను జలములతో నింపినవి. అనువుగా వర్షించి భూమిని పాడి పంటలతో వర్ధిల్లజేసినవి. పిమ్మటవి ఆకాశమును వీడి వెళ్ళిపోయినవి. ప్రసన్న సలిలాః సౌమ్య కురరీభి వినాదితాః చక్రవాక గణాకీర్ణ విభాంతి సలిలాశయాః అసనాః సప్త పర్ణాశ్చ కోవిదారాశ్చ పుష్పితాః దృశ్యంతే బంధుజీవాశ్చ శ్యామాశ్చ గిరిసానుషుః. లక్ష్మణ, జలాశయములు నిర్మలములైన నీటితో నిండి ప్రసన్నముగా ఉన్నవి. వాటి తీరముల యందరి క్రౌంచ పక్షులు మధురధ్వనులను గావించుచున్నవి. అవి చక్రవాకముల గుంపులతో చూడముచ్చటగా ఉన్నవి. కొండ చర్యలు పుష్టించిన వేగిస వృక్షములతో, ఏడాకుల పొన్న చెట్లతో, ఎర్ర కాంచన వృక్షములతో, నల్లని మంకెన చెట్లతో అలరారుచు కనువిందు గావించుచున్నవి. హంస సారస చక్రాహ్వై కురరైస్ సమంతతః పులి నాణ్య వకీర్ణాని నదీనాం పశ్య లక్ష్మణ. నాయన సౌమిత్రి, చూడుము, నదుల యొక్క ఇసుక తిన్నెలపై అంతటను హంసలు, బెగ్గురు పక్షులు, చక్రవాకములు, క్రౌంచ పక్షులు సంచరించుచున్నవి. అన్యోన్య బద్ధ వైరానాం జిగీషూనాం నృపాత్మజ ఉద్యోగ సమయ సౌమ్య పార్థివానాం ఉపస్థితః. ఇయం సా ప్రథమా యాత్ర పార్థివానాం నృపాత్మజ నచ పశ్యామి సుగ్రీవం ఉద్యోగం వా తథావిధం.
ఓ రాజకుమార, పరస్పరము బద్ధ వైరములు గల రాజులు ఒకరిని మరి ఒకరు జయింపగోడిన వారై జైత్రయాత్రలకు బయలుదేరి సమయము ఆసన్నమైనది. రాజుల యొక్క జైత్రయాత్రలలో ఇది మొదటిది. కానీ సుగ్రీవుడు మాత్రము ఇంతవరకును మన కడకు రానే లేదు. కనీసము అతను అట్టి ప్రయత్నమునకు దిగినట్లు కూడా నాకు అనిపించుటలేదు. చత్వారో వార్షికా మాస గత వర్ష శతోపమాః మమ శోకాభిభూతస్య సౌమ్య సీతాం అపశ్యతః చక్రవాకీవ భర్తారం పృష్ఠతో అనుగతావనం విషమం దండకారణ్యం ఉద్యానమివయాగత. ఓ సౌమ్యుడా, ఇంతవరకును సీతాదేవి జాడయే తెలియకున్నది. ఆమె ఎడబాటు కారణముగా నేను శోకమునకు లోనై మిగుల పరితపించుచున్నాను. ఈ స్థితిలోనున్న నాకు ఈ 4 మాసములను 100 సంవత్సరములుగా తోచుచున్నవి. ఆడు చక్రవాకము తన భర్తను వలె జానకి నన్ను అనుసరించినది. అందున ఆమె నాతో ఒక ఉద్యానవనమునకు వచ్చినట్లు ఘోరమైన ఈ దండకారణ్యమునకు ఏతెంచినది. ప్రియా విహీనే దుఃఖార్తే కృతరాజ్యే వివాసితే కృపాం న కురుతే రాజా సుగ్రీవో మై లక్ష్మణ. తమ్ముడా లక్ష్మణ, నేను రాజ్యాధికారమునకు దూరమై వనములకు ఏతెంచితిని. నా ప్రేమ పెన్నిధి అయిన సీతాదేవిని ఎడబాసి దుఃఖార్తుడనైతిని. ఇట్టి నాపై వానరరాజైన సుగ్రీవుడు దయచూపుటలేదు. అనాథో హృతరాజ్యోయం రావణేన చ దర్శితః దీనో దూరగృహః కామీమాం చైవ శరణం గతః ఇత్యేతైః కారణైః సౌమ్య సుగ్రీవస్య దురాత్మనః అహం వానరరాజస్య పరిభూతః పరంతప. ఓ పరంతప, ఈ శ్రీరాముడు అండదండలు లేనివాడు, రాజ్యమును కోల్పోయినవాడు, రావణునిచే వంచితుడు, ఇంటికి దూరముగా ఉన్నవాడు, భార్య ఎడబాటుచే దుఃఖించుచున్నాడు, దైన్యముతో నన్ను శరణుజొచ్చినాడు అని తలంచుచు వానరేంద్రుడు దురాత్ముడు అయిన సుగ్రీవుడు నన్ను చులకన చేయుచున్నాడు. సకాలం పరిసంఖ్యాయ సీతాయాః పరిమార్గణే కృతార్థః సమయం కృత్వా దుర్మతిర్నావబుధ్యతే త్వం ప్రవిశ్య చ కిష్కింధాం బ్రూహి వానరపుంగవం మూర్ఖం గ్రామ్య సుఖే సక్తం సుగ్రీవం వచనాన్మమ. పరస్పరము సహాయపడుటకు సుగ్రీవుడు నాతో ప్రతిజ్ఞాపూర్వకముగా ఒప్పందము చేసుకొని ఉన్నాడు. సీతాదేవిని అన్వేషించుటకు సమయమును నిర్దేశించి ఉన్నాడు. నా సహాయముతో అతని పని నెరవేరినది. ఇప్పుడు ఆ దుర్మతి తన ప్రతిజ్ఞనే విస్మరించినాడు. కనుక ఓ లక్ష్మణ, నీవు వెంటనే కిష్కింధకు వెళ్ళుము. మూర్ఖుడై ఇంద్రియ సుఖములలో మునిగి ఉన్న వానరరాజుకు సుగ్రీవునితో నా మాటగా ఇట్లు చెప్పుము. అర్థినాం ఉపపన్నానాం పూర్వంచాప్యుపకారిణాం ఆశాం సంసృత్య యోహంతి స లోకే పురుషాదమః. ఇది వరలో ఉపకారము చేసి ప్రత్యుపకారమును ఆశించి తన కడకు వచ్చినప్పుడు మీకు తప్పక సహాయం చేయుదును అని వారికి ప్రతిజ్ఞాపూర్వకముగా ఆశ కల్పించి ఆ ఆశను వమ్ము చేసిన వాడు ఈ లోకములో అధముడు. శుభం వా యది వా పాపం యోహి వాక్యం ఉదీరితం సత్యేన పరిగృహ్ణాతి స వీరః పురుషోత్తమః. తాను ఇచ్చిన మాట శుభము గాని అశుభము గాని దానికి కట్టుబడి ఉండువాడే నిజమైన వీరుడు, ఉత్తమ పురుషుడు. కృతార్థాహ్య కృతార్థానాం మిత్రాణాం న భవంతియే తాన్ మృతానపి క్రవ్యాదాః కృతఘ్నాన్ నోపభుంజతే. మిత్రుల సహాయముతో తన పనులు పూర్తి చేసుకొని పెదప వారికి సహాయపడని వారు కృతఘ్నులు. అట్టివారు చనిపోయిన పిమ్మట వారి కళేబరములను పచ్చి మాంసములను తిని క్రూర మృగములు కూడా ముట్టవు అని. నూనం కాంచన పృష్టస్య వికృష్టస్య మయారనే ద్రష్టుం ఇచ్చతి చాపస్య రూపం విద్యుత్ గణోపమం. లక్ష్మణ, నా వింటి కొమ్ములు బంగారముతో నిర్మింపబడినవి. అవి మెరుపు తీగల వలె మిరుమిట్లు గొలుపుచుండును. రణరంగమున అట్టి నా ధనుస్సును ఎక్కుపెట్టి బాణమును ప్రయోగించుటను నిజముగా అతడు చూడదలుచుకున్నట్లున్నది. అనగా నా బాణపు దెబ్బను రుచి చూడదలుచుకున్నట్లున్నది. ఘోరం జాతల నిర్ఘోషం క్రుద్ధస్య మమ సంయుగే నిర్ఘోషమివ వజ్రస్య పునః సంశ్రోతుమిచ్చతి. యుద్ధ భూమి యందు క్రుద్ధుడనై నేను విజృంభించినప్పుడు వజ్రాయుధ ధ్వని వలె భయంకరమైన నా ధనుష్టంకారమును అతడు మరలా వినదలుచుకున్నాడో ఏమో. కామమేవం గతేప్యస్య పరిజ్ఞాతే పరాక్రమే త్వత్సహాయస్య మే వీర న చింతా సాన్ నృపాత్మజ.
రాజకుమారా వీరా, నీవు నాకు తిరుగులేని సహాయకుడవు, కుడిభుజము వంటి వాడవు. నా పరాక్రమ ప్రభావమును అతడు పూర్తిగా ఎరుగును. నా పరాక్రమము దెబ్బకు తాళవృక్షములు కూలిపోవుట, వాలి నేలగొలుట మొదలగునవి అతనికి తెలియను. ఇట్లెరింగి ఉన్నప్పటికీ మాట తప్పినచో శ్రీరాముని చేతిలో వాలికి పట్టిన దుర్గతి నాకును తప్పదు అని భయము సుగ్రీవునకు లేకుండుట ఆశ్చర్యము. యదర్థం అయమారంభ కృత పరపురంజయ, సమయం నాభిజానాతి కృతార్థ ప్లవగేశ్వర. శత్రు పురంజయ, వాలిని వధించుట, సీతాదేవిని అన్వేషించుట అను రెండు ప్రయోజనములను సాధించుట కొరకే మనకును సుగ్రీవునకును ప్రతిజ్ఞాపూర్వకముగా మైత్రి ఏర్పడినది. వాలి వధ పూర్తయినది. సుగ్రీవునకు రాజ్యాధికారము ప్రాప్తించుట మొదలగు ప్రయోజనములను కలిగినవి. అతని అవసరములన్నీను తీరినవి. కనుక ఆ వానరేంద్రుడు తాను చేసిన ప్రమాణమును విస్మరించి సీతాన్వేషణ కొరకు ప్రయత్నించుట లేదు. వర్షా సమయకాలం తు ప్రతిజ్ఞాయ హరీశ్వర వ్యతీతాంశ్చతురో మాసాన్ విహరన్ నామబుధ్యతే, సామాత్య పరిషత్ క్రీడన్ పానమేవోపసేవతే, శోక దీనేషు నాస్మాసు సుగ్రీవ కృతే దయాం. వర్షాకాలము ముగిసిన వెంటనే సీతాన్వేషణకై యత్నించుటకు అతడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. కానీ అతడు సుఖభోగములలో మునిగి ఈ 4 మాసములు గడిచిపోయిన విషయమునే తెలియలేకున్నాడు. సుగ్రీవుడు మంత్రులతో బంధువులతో కూడి మత్తు పదార్థములను సేవించుచు వినోదములలో మునిగి ఉన్నాడు. శోకములో మునిగి దైన్యముతోనున్న మనపై అతడు ఆసక్తి చూపుటలేదు. ఉచ్యతాం గచ్చ సుగ్రీవ త్వయావత్స మహాబల, మమ రోషస్య యద్రూపం బ్రూయశ్చేన మిదం వచః. మహాబలశాలివైన లక్ష్మణ, వెంటనే నీవు సుగ్రీవుని కడకు వెళ్ళుము. క్రుద్ధుడనై నేను చెప్పుచున్న ఈ మాటలను అతనితో నుడువుము. నచ సంకుచింతః పంధాయేన వాలీహతో గతః, సమయే తిష్ట సుగ్రీవ మా వాలి పథమ మన్మగాః, ఏక ఏవ రణే వాలి శరేణ నిహతో మయా, త్వాం తు సత్యాదతిక్రాంతం హనిష్యామి సబాంధవం. సుగ్రీవ, మీ అన్న మృతుడై వెళ్ళిన మార్గము ఇంకా మోయబడలేదు. నీవు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండుము. వాలి వెళ్ళిన త్రోవను అనుసరింపకము. సమరభూమి యందు నా బాణ ప్రహారమునకు వాలి ఒక్కడు మాత్రమే హతుడైనాడు. చేసిన ప్రతిజ్ఞను పాటింపనిచో నీవు సపరివారముగా మృత్యులోకమునకు ఏగుదువు. తదేవం విహితే కార్యే యద్దితం పురుషర్షభ, తత్తద్బ్రూహి నరశ్రేష్ఠ త్వర కాల వ్యతిక్రమ. పురుషశ్రేష్ఠ లక్ష్మణ, మనమున్న ఈ పరిస్థితులకు అనుగుణముగా మన కార్యము సిద్ధించున్నట్లు నుడువుము. త్వరపడుము, కాలము గడిచిపోవుచున్నది. కురుష్వ సత్యం మైవానరేశ్వర, ప్రతిశ్రుతం ధర్మమవేక్ష శాశ్వతం, మా వాలినం ప్రేత్య గతోయమక్షయం, త్వమద్య పశ్యేర్మమ చోదితై శరై. ఓ వానరేశ్వర, ధర్మము శాశ్వతమైనది. దానిని దృష్టిలో ఉంచుకుని నాకు చేసిన వాగ్దానమును నిజము చేయుము. అట్లు చేయనిచో నేను ప్రయోగించిన బాణములకు హతురవై మృత్యులోకమున నీవు మీ అన్నను చూడవలసి వచ్చును. స పూర్వజం తీవ్ర వివృద్ధ కోపం లాలప్యమానం ప్రసమీక్ష దీనం, చకార తీవ్రాం మతిముగ్ర తేజ, హరీశ్వరే మానవ వంశనాథ. మనువంశజుడైన లక్ష్మణుడు తన అన్న మిక్కిలి క్రుద్ధుడయ్యును దీనముగా మాట్లాడుతున్న చూచి సుగ్రీవుని విషయమున మండిపడుచు అతనిని శిక్షించుటకు సిద్ధమాయను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 30 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండమునందు ఇది 30వ సర్గము.